జై శ్రీకృష్ణ అండి. 12వ అధ్యాయంలో 6వ శ్లోకం చూద్దాము. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాము. ఏ తు అయితే, ఎవరైతే, అంటే ఇది ముందు శ్లోకం కంటిన్యూషన్ కనుక సర్వాణి కర్మాణి సమస్త కర్మలను మయి సన్యస్య నాకు అర్పించి వేస్తారో మత్పరాహ నన్నే పరమ లక్ష్యంగా చూసేవారు అనన్యేన ఏ ఇతర ఆశ్రయము లేకుండా ఏవ కేవలం యోగేన యోగ భావనతో మాం నన్ను ధ్యాయంతః ధ్యానించేవారు ఉపాసతే భజించేవారు. ఎవరైతే తాము చేసే కర్మలన్నిటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసేవారు నిజమైన భక్తులు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలోని ముఖ్యమైన పాయింట్స్ అంటే కీవర్డ్స్ చూద్దాము. ఏం చెప్తోంది ఈ శ్లోకం మనకు? మయి సన్యస్య అంటే నా పట్ల, మయి అంటే నా పట్ల అంటే భగవానుని పట్ల, సన్యస్య అంటే సమర్పణ భావముతో ఉండడం. సమర్పణ భావన అంటే ఏంటి? సరెండరెన్స్ అని. వర్క్ విత్ సరెండరెన్స్ అంటే మనం చేసే పనికి అహంకారం అనే దాన్ని జతపరచకుండా సమస్త కర్మఫలాలను అర్పణ చేయగలగడం. అంటే ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటాం కదా, అంటే మనం వైరాగ్యం అంటాం. మనం వట్టి వైరాగ్యం అన్నాం అనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది నిర్లిప్తగా మారే అవకాశం ఉంటుంది. అందుకే డిటాచ్మెంట్ విత్ రెస్పాన్సిబిలిటీ అంటే చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలి, ప్రేమ భావనతో చేయగలగాలి, కానీ ఫలితాల పట్ల వైరాగ్యం పెంచుకోగలగాలి, అంటే డిటాచ్డ్గా ఉండాలి. ఇది వినడానికి కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుంది, కానీ సాధన ద్వారా సాధ్యపడుతుంది. ఎలా సాధ్యమవుతుంది? అదే భక్తిలోని విశిష్టత. భక్తి వలన సాధ్యపడుతుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఎమోషన్ కాల్డ్ ద భక్తి. అనన్యేన యోగేన. ఇంకొకటి, మనసు పరిపరి విషయాల వెనుక పరిగెత్తుతూ ఉంటుంది. ఒకే లక్ష్యం అంటే ఇక్కడ భగవానుడిపై లక్ష్యం. అచంచలమైన భక్తితో ఉండడం అంటే ఒక స్థిరమైన ఏకాగ్రతతో. మనం దీన్ని పిల్లలకి ఎలా చెప్పచ్చు? విద్యార్థులకైతే విద్యార్థులు అచంచలమైన శ్రద్ధాశక్తులతో తమ లక్ష్యం వైపుకు దూసుకువెళ్ళడం అంటే అకుంఠిత దీక్షతో విద్యలో తమ లక్ష్యాన్ని చేరుకోగలగడం. ఈ విధంగా మనము పిల్లలకి చెప్పచ్చు. ఇది ఒక లైఫ్ స్కిల్ అన్నమాట. మనం ప్రతి శ్లోకంలో ఏదో ఒకటో రెండో లైఫ్ స్కిల్స్ చూస్తూ ఉన్నాం కదా. అంటే ప్రతి శ్లోకాన్ని డీప్గా మనం చూడాలి అంటే ఎంతో మంది గొప్ప గురువులు చెప్పారు భగవద్గీత ఆధ్యాత్మిక పరంగా. ఇది చిన్న పిల్లలకి మనం ఒక్కొక్క శ్లోకంలో ఒక 2 పాయింట్స్ ఏవైనా ముఖ్యమైన చెప్పాలి అంటే ఇవి మనం ఉపయోగించుకోవచ్చు. 7వ శ్లోకం నెక్స్ట్ వీడియోలో చూద్దామా. అంతవరకు జై శ్రీకృష్ణ.